హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి భారీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంచి జీతంతో పాటు ఎటువంటి ఎగ్జామ్కి సంబంధించిన టెన్షన్ లేకుండా చాలా సింపుల్ ఎగ్జామ్ తోటి సెలక్షన్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు కూడా లేదు. ఇకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మంచి జీతంతో పాటు మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఆ బెనిఫిట్స్ ఏంటో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ముందు వీడియోలో మీకోసం చెప్తాను. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు చూసుకుంటే డిపార్ట్మెంట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. అగ్నివీర్ వాయు అనే రోల్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. స్కీమ్ వచ్చేసి అగ్నిపథ్ స్కీమ్ కింద 4 సంవత్సరాల సేవకు సంబంధించిన పొజిషన్స్ అండి. ఇవి సెలక్షన్ వచ్చేసి చాలా సులభమైన ఎంపిక విధానంతో సెలక్షన్ జరుగుతుంది. కేవలం రిటర్న్ టెస్ట్ ప్లస్ టీమ్ టెస్ట్ అనేది జరుగుతుంది. మరియు లొకేషన్ వచ్చేసి దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ముఖ్యంగా బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ నగరాలలో ఉన్నాయి. మిగతా చోట్ల కూడా ఇండియాలో ఉన్నాయండి. ఉద్యోగ రకాలు అయిన ఖాళీలు చూసుకుంటే వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో భారీగా ఖాళీలు ఉన్నాయండి. పొజిషన్ చూసుకుంటే హాస్పిటాలిటీ మరియు హౌస్ కీపింగ్ కింద పొజిషన్స్ ఉన్నాయండి. హాస్పిటాలిటీ స్ట్రీమ్ కింద వంట చేయడం, కుకింగ్ సంబంధించి, వడ్డించడం, సర్వింగ్ సంబంధించి అండ్ కిచెన్ నిర్వహణకు సంబంధించిన పొజిషన్స్ ఉన్నాయండి. హౌస్ కీపింగ్ కింద పరిసరాల శుభ్రత, తోట పని, లాండ్రీ మొదలైనటువంటి స్ట్రీమ్స్లలో ఈ ఖాళీలు అనేది ఉన్నాయండి. జీతం మరియు లాభాలు చూసుకుంటే నెలకు 30,000 రూపాయలు మొదటి సంవత్సరం ఇస్తారు. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంటల్ లెవెల్గా చూసుకొని 40,000 రూపీస్ వరకు 4th ఇయర్ వరకు ఇస్తారని చెప్తున్నారు. దీంతో పాటు సేవానిధి కింద 10,04,000 రూపీస్ వడ్డీతో కలిపి పన్ను లేకుండా, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి లేకుండా మనకు జాబ్ నుంచి విత్డ్రా అయ్యేటప్పుడు ఈ అమౌంట్ అనేది మనకు వస్తుంది. దానితో పాటు ఇన్సూరెన్స్ సంబంధించిన 48 లక్షల బీమా సౌకర్యం కూడా కల్పిస్తారు మనం సర్వీస్లో ఉన్నంత వరకు. అదర్ బెనిఫిట్స్ కింద చూసుకుంటే రేషన్, వసతి, యూనిఫామ్, మెడికల్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు ఈ పొజిషన్స్కి. సేవానిధి కింద బెనిఫిట్ చూసుకుంటే మనకు మొదటి సంవత్సరం చెప్పినట్టుగా 30,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ఇయర్కి 33,000 రూపీస్ ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసి 36,500 రూపీస్ ఉంటుంది. అండ్ 4th ఇయర్కి వచ్చి 40,000 రూపీస్ ఉంటుంది. దాంట్లో మనకు 70% అనేది మాత్రమే మనకు ఇన్ హ్యాండ్ క్యాష్లో వచ్చేస్తుంది. మిగతా 30% అనేది కాంట్రిబ్యూషన్ టు ద అగ్నివీర్ కార్పొరేట్ ఫండ్ కింద వారు ఎవ్రీ మంత్ డిడక్ట్ చేసేసి శాలరీ నుంచి మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కాంట్రిబ్యూషన్ నుంచి కార్పొరేట్ ఫండ్ నుంచి మనకు కంప్లీట్గా 4 ఇయర్స్ కింద 5,02,000 రూపీస్ అనేది వాళ్ళు కలిపి మన దగ్గర నుంచి తీసుకున్న 30% ఒక అమౌంట్ 5,02,000 రూపీస్ని కలిపి పూర్తిగా అప్రాక్సిమేట్లీ 10,04,000 రూపీస్ అనేది సేవానిధి కింద మనకు ఎగ్జిట్ అయినప్పుడు మనము 4 ఇయర్స్ తర్వాత ఈ అమౌంట్ని కూడా మనకు చేస్తారని చెప్తున్నారు. విద్యా అర్హతలు చూసుకుంటే కేంద్రం లేదా రాష్ట్రం గుర్తించిన బోర్డు నుండి 10వ తరగతి మెట్రికులేషన్ అనేది పాస్ అయితే చాలు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ పాస్ అయితే చాలండి. ఎటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలనేది ఎక్కడ కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఇంకొక గమనిక ఏంటంటే అనుభవం అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు అనుభవం ఉన్నట్టయితే ఆ సర్టిఫికేట్ని కూడా మీరు జత చేయొచ్చు అని చెప్తున్నారు. 10th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అండి. దానితో పాటుగా ఎవరైనా ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉంటే కూడా వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వయసు అనేది ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే అర్హత 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2 వరకు మధ్యన పుట్టిన వారందరూ కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవడానికి అర్హులని చెప్తున్నారు. ఎన్రోల్మెంట్ నాటికి మ్యాక్సిమం వచ్చేసి 21 ఇయర్స్ అనేది మించకూడదని చెప్తున్నారు. అన్మ్యారీడ్ మేల్స్ మాత్రమే ఈ పొజిషన్స్కి అప్లై చేయాలని చెప్తున్నారు క్వాలిఫికేషన్ కింద. ఎంపిక విధానం చూసుకుంటే ఫస్ట్ ఫేజ్ కింద రాత పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. సెకండ్ ఫేజ్ కింద ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుంది. థర్డ్ ఫేజ్ కింద స్ట్రీమ్ టెస్ట్ అనేది ఉంటుంది. 4th ఫేజ్ కింద మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రాత పరీక్ష చూసుకుంటే ముందుగా నేను చెప్పినట్టుగా చాలా సింపుల్గా ఉంటుందండి. దట్టు ఓన్లీ 20 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వరకే ఉంటుందండి. అది కూడా జనరల్ ఇంగ్లీష్లో 10 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ సంబంధించి 10 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. మనము బెంచ్ మార్క్ అనేది పాసింగ్ మార్క్స్ అనేది కేవలం 10 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది.
సిలబస్ కూడా మనం చదివిన 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లోనే ఉంటుంది కాబట్టి ఒక మంచి అవకాశం అండి ఇది ఈజీగా క్వాలిఫై కావడానికి. ఇక శారీరక ప్రమాణాలు చూసుకుంటే ఫిజికల్ టెస్ట్ సంబంధించి చూసుకుంటే హైట్ వచ్చేసి కనీసం 152 సెంటీమీటర్స్ అనేది ఉండాలండి. ఇక రన్నింగ్లో 1.6 కిలోమీటర్స్ని కేవలం 6 minutes 30 secondsలలో పూర్తి చేయాలని చెప్తున్నారు. ఇక చెస్ట్ ఎక్స్పాన్షన్ అని చూసుకుంటే గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది పెరగాలని చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే కంటి చూపు మాత్రం స్పష్టంగా ఉండాలని చెప్తున్నారు. ఇక స్టీమ్ టెస్ట్కి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఇది ఒక స్కిల్ టెస్ట్ అండి. కూరగాయలు కట్ చేయడం కానీ, వంటగది శుభ్రత, వడ్డించే విధానం టెస్ట్ చేస్తారు. చీపురుతో ఊడ్చడం, గడ్డి కట్టింగ్, నేల శుభ్రం చేయడం ఇలాంటి మొదలగు స్ట్రీమ్ టెస్ట్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారు. కానీ ఇది ఒక క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే, ఎలిజిబిలిటీ ఫైనల్ సెలెక్షన్ అనేది కాదు. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి సెలక్షన్ అనేది చేస్తారు. తర్వాత మనం చూసుకుంటే ఆఫ్లైన్లోనే ఈ పోస్టులకి మనం అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ను ఒక A4 సైజ్ మీద పేపర్తో ప్రింట్ తీసుకొని మనము బ్లూ లేదా బ్లాక్ పెన్తో తప్పులు లేకుండా కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి సంతకం చేయాలి. దాని మీద అవసరమైన సర్టిఫికేట్లు అన్నీ కూడా జత చేసి పోస్ట్ ద్వారా లేదా నేరుగా కూడా బాక్స్లో మనకు వేయవచ్చని చెప్తున్నారు. ఆ సంబంధించిన పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అడ్రస్లు అన్నీ కూడా నేను నోటిఫికేషన్లో ఇస్తాను. నోటిఫికేషన్ అనేది ప్లస్ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవన్నీ కూడా మీరు అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక డాక్యుమెంట్స్ మనం ఏమేమి సబ్మిట్ చేయాలంటే 10th క్లాస్ యొక్క మెమో మార్కులు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ప్లస్ ఆధార్ కార్డ్ జిరాక్స్, సాధారణ పోస్ట్ స్టాంప్ అతికించిన రిటర్న్ కవర్, సెల్ఫ్ అడ్రస్ కవర్ కూడా మనము అప్లికేషన్ ఫామ్ తోటి జత చేసి పంపించాలి. వయసు 18 ఏళ్ళ కంటే తక్కువ ఉంటే తల్లిదండ్రుల కన్సెంట్ ఫామ్ అనేది ఖచ్చితంగా అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ తోటి అని చెప్తున్నారు. అప్లికేషన్ పంపించవలసిన చిరునామాలు చూసుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్కు పంపించవచ్చు. అవి ఎక్కడ ఉన్నాయంటే న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్లోను, దుండిగల్ హైదరాబాద్లోను, ప్లస్ సర్దార్ పటేల్ రోడ్ సికింద్రాబాద్లోను, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ సికింద్రాబాద్లోను ఈ పోస్టులకు సంబంధించిన స్టేషన్స్కి మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేది పంపించవచ్చు. ముఖ్యమైన తేదీ ఇంపార్టెంట్ డేట్ టు రిమెంబర్ వచ్చేసి లాస్ట్ డేట్ టు అప్లై ఈస్ 23rd of February 2026 వరకు టైం ఉంది. ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే పంపించండి. కొరియర్ డిలేస్ అనేది జరగకుండా ఉంటుంది. ఇక ముఖ్యమైన కాషన్ ఏంటంటే ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతుంది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే దళారులకు నమ్మవద్దని చెప్తున్నారు. లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ PDF చదవండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అది ఉంటుంది మీకోసం. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి. అండ్ ఎవరైతే నీడీ ఉన్నారో వారందరికీ కూడా, అవసరం ఉన్న వారికి కూడా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. నోటిఫికేషన్ PDF మరియు అప్లికేషన్ ఫామ్ లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. మరొకసారి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ద